తిరుపతిలో మందుబాబు హల్చల్ చేశాడు. మద్యం మత్తులో శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో మందుబాబు నానా హంగామా సృష్టించారు. అర్ధరాత్రి ఆలయ గోపురం ఎక్కి కలశాల విద్యుత్ దీపాలు ధ్వంసం చేశారు. నిందితుడు తిరుపతిలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు నిజామాబాద్ జిల్లా వాసిగా గుర్తించారు పోలీసులు. మతి స్థిమితం సరిగ్గా లేదని అనుమానిస్తున్నారు పోలీసులు. తిరుపతిలో మందుబాబు హల్చల్ చేశారు. మద్యం మత్తులో శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో మందుబాబు నానా హంగామా సృష్టించారు. అర్ధరాత్రి ఆలయ గోపురం ఎప్పి కలశాలు విద్యుత్ దీపాలు ధ్వంసం చేశారు. నిందితుడు తిరుపతిలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు నిజామాబాద్ జిల్లా వాసిగా గుర్తించారు పోలీసులు. ఇక మతి స్థిమితం సరిగ్గా లేదని అనుమానిస్తున్నారు పోలీసులు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా స్వతంత్ర కరెస్పాండెంట్ సుబ్బారెడ్డి ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. సుబ్బారెడ్డి, గంగోత్రి, నిన్న తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయంలో ఒక అమానుషమైన ఘటన చోటు చేస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మద్యం సేవించినటువంటి వ్యక్తి ఆలయ గోపురం పైకెక్కి అక్కడ ఉన్నటువంటి గోపురం పైభాగంలో ఉన్నటువంటి కలశాలు విద్యుత్ దీపాలు ధ్వంసం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇతను నిజామాబాద్ కు చెందినటువంటి తిరుపతి అనేటటువంటి పేరు గల వ్యక్తిగా స్థానిక ఫైర్ సిబ్బంది కావచ్చు, అలాగే విజిలెన్స్ సిబ్బంది ధృవీకరించడం జరిగింది. అయితే నిన్న ఎవరైతే ఈ మద్యం సేవించినటువంటి తిరుపతి అనేటువంటి వ్యక్తి మిగతా భక్తుల మాదిరిగా గోవింద స్వామి ఆలయంలోకి ప్రవేశించడం జరిగింది. అయితే ఉన్నట్లుండి అతను అక్కడే ఉన్నటువంటి టెంట్ ఏదైతే లోపలి భాగంలో వేసినటువంటి టెంట్ కొయ్యల ద్వారా ఆ గోపురం పైభాగానికి ఎక్కడం జరిగింది. అక్కడే విధుల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో విజిలెన్స్ సిబ్బంది అలాగే పోలీసులు అతనిని గుర్తించి ఫైర్ సిబ్బందికి సమాచారం కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఈ ఫైర్ సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకొని గోపురం పైభాగంలో పైకెక్కి హల్చల్ చేసేటటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో తిరుపతి అనేటువంటి వ్యక్తిని కిందికి దించి అతన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అయితే మద్యం మత్తులో ఈ తిరుపతి పైకి ఎక్కి ఆలయ గోపురం పైభాగంలో ఉన్నటువంటి కలశాలు కావచ్చు విద్యుత్ దీపాలు ధ్వంసం చేశాడా, లేకపోతే మతి స్థిమితము లేక ఇతను ఈ ఘటనకు పాల్పడినాడా అనేటువంటిది ప్రస్తుతానికి పోలీసులు అతన్ని విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే తిరుపతి అనేటువంటి ఈ వ్యక్తి నిజామాబాద్ కు చెందినటువంటి వ్యక్తిగా అతని ఐడెంటిటీ కార్డుల ద్వారా గుర్తించడం జరిగింది. అయితే ఇతని పైన ఏదైతే జరిగినటువంటి ఘటనకు సంబంధించి పోలీసులు ఇతని పైన కేసు కూడా నమోదు చేసి విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఓవరాల్ గా చూసినట్లయితే ఇలాంటి ఘటన గతంలో చోటు చేసుకున్నటువంటి పరిస్థితులు అయితే కనిపించడం అయితే ఉన్నట్లుండి ఇతనే ఒక భక్తుడుగా వెళ్ళినటువంటి నేపథ్యంలోనే ఎవరు కూడా అతని పైన అనుమానం కూడా వ్యక్తం చేయనటువంటి పరిస్థితి ఉంది. అయితే ఓవరాల్ గా ఇలాంటి ఘటన జరగకుండా సంబంధిత అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి పోలీసులు కావచ్చు, భద్రతగా ఉన్నటువంటి ఎస్పీఎఫ్ కావచ్చు, ఇలాంటి వ్యక్తులు వీళ్ళందరూ ఇలాంటి వ్యక్తులకు సంబంధించి జాగ్రత్తగా ఉంచినటువంటి నేపథ్యంలోనే ఘటన చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. గంగోత్రి, రైట్, థ్యాంక్ యూ సుబ్బారెడ్డి, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. దిగనన్నావంట ఫుల్ ఇస్తే కానీ దిగనన్నావంట 90 మంది అడిగినావా? దేవుడిపైకి ఎక్కడం కరెక్ట్ కాదు కదా, తప్పా కదా?
తప్పొప్పుకున్నట్టే కదా సార్ తప్పొప్పుకున్నట్టు ఆ టెక్కన కరెక్ట్ కాదు కదా కాదురా రే తప్పొప్పుకున్నాడు కదా ఎక్కువ స్టార్ట్ చేయి. దిగనన్నావంట ఫుల్ ఇస్తే కానీ దిగనన్నావంట సార్ 90 మంది అడిగిన ఫుల్ గా 90 మంది అడిగినావా దేవుడి పైకి ఎక్కడ కరెక్ట్ కాదు కదా తప్పే తప్ప కదా